హోస్ని గీ కండక్టర్ ఏంది చిల్లర ఇయ్యమంటే టికెట్ వెనక రాసిండు. బస్సు దిగేటప్పుడు ఇస్తాడు అనుకుంటే నాకేమో యాది లేకపాయే, ఆయనేమో విలువకపాయే. ఉత్తగా 10 రూపాయలు వాయి కదా. ఇగో గిట్లా చాలా మలకల బాధపడి ఉంటారు చాలా మంది. ఒక్కొక్కళ్ళు అయితే 50 రూపాయలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు గిట్లా బస్సుల చిల్లర పంచాయతీతోటి. ఇగో గిప్పటికేంచి గసుంటి కష్టాలేం ఉండకుండా కొత్త ఆలోచన చేస్తున్నారట తెలంగాణ ఆర్టీసోళ్ళు. మరి గా ఆలోచన ఏందో గా ముచ్చటేందో పురాగరుచుకున్నదాం నడుగురి. జేబులో పైసలు లేకున్నా చేతుల సరిపోయే చిల్లర లేకున్నా కూడా గిప్పటికేంచి బస్సులు ఎక్కొచ్చాట. టికెట్కు సరిపడా చిల్లరిచ్చి కండక్టర్కు సహకరించగలరు అని బస్సులలో రాసిన దాన్ని మల్పేసే ఆలోచనలు చేస్తున్నారట ఆర్టీసోళ్ళు. టికెట్ కోసం చిల్లర పంచాదులకు శుభం కారెటేసేందుకు ఏటీఎం కారెట్లు, క్రెడిట్ కారెట్లతోటి టికెట్లు తీసుకునే సౌలతులు చేస్తున్నారట. ఫోన్లకేంచి కూడా స్కాన్ చేసి టికెట్ తీసుకోవచ్చట. ఇప్పటికే హైదరాబాద్ పట్నంలో కొన్ని జాగాలలో ట్రై చేస్తున్నారట. గిది సక్సెస్ అయితే వచ్చే నెల ఆగస్టులో పట్నంలో, సెప్టెంబర్లో రాష్ట్రం మొత్తం అమలు చేస్తారట. ఫ్రీ బస్సు పథకం చేయబట్టి బస్సుల్లో మొత్తం ఆడోళ్లే కానొత్తున్నారు. ఇక మహిళలకు కూడా స్మార్ట్ కార్డులు ఇస్తారట. గా కార్డులతోటి 0 టికెట్ తీసుకోవచ్చట. మంచి ఆలోచనే కదా. షాయి దాగే కాడ కూడా ఫోన్లకేంచి బిల్లులు కట్టే రోజులల్లా ఇంకా చేతుల పైసలు పట్టుకొని గీ బస్సులల్లో చిల్లర కట్టాలు వాడుడేంది అని అనవట్టిరు గీ ముచ్చటెరికైన పబ్లిక్.